MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఆ అతిథి కోసమే మనం తిరుపతి దాకా వచ్చాము. తెర మీద చాలా నిండుగా, హూందాగా, అందంగా కనిపించే అమ్మ సుధమ్మ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరైతే యాజ్ యూజువల్ ఆనందంగా, సంతోషంగా, అందంగా అలాగే ఉన్నారు. అండ్ వ్యూవర్స్ ఒక్క నిమిషం దిష్టి తగలకూడదు నిజంగానే. అయితే వ్యూవర్స్కి నేను మాట చెప్పాలి. అమ్మ మేము ఒక 1 year నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాము. ప్రతిసారి ఏదో రకంగా పోస్ట్పోన్ అవుతుంది. టక్కున నేను తిరుపతిలో ఉంటాను, మీరు వచ్చేసేయండి అనగానే తిరుపతికి వచ్చేసాము. అది కూడా అమ్మమ్మతో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం, అమ్మవారి దర్శనం, ఆ తర్వాత శ్రీవారి దర్శనం అయిన తర్వాతే మనకి ఇంటర్వ్యూకి వచ్చారు. అండ్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ సెలబ్రిటీస్లవే ఒక 100కి పైగా ఇంటర్వ్యూలు చేస్తే ఎవరి దగ్గర చూడనటువంటి ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్ అమ్మ దగ్గర చూశాను. అది చెప్పులు విప్పారు, కెమెరాకి దండం పెట్టుకొని మరీ వచ్చి ముందు కూర్చున్నారు. అమ్మ ఈ సెంటిమెంట్ అనేది యూజువల్గా మీరు షూటింగ్ చేస్తున్నారు, సినిమాలో ఉన్నారు, ఆ రోజు క్యారెక్టర్ ఉంది అనుకుంటే మీరు కెమెరాకి దండం పెట్టుకోవచ్చు. బట్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా చెప్పులు ఇప్పి మరీ కెమెరాకి దండం పెట్టి కూర్చోవడం అంటే ఇది ఎందుకు చెప్పాలంటే ఎందుకంటే కెమెరా అన్నది మనం ఎవరు అని చూపించే ఒక అద్దం లాంటిది. మనకి తిండి పెట్టేది అది మన వృద్ధి, అది మనకి దేవుడు. మనం ఇవాళ కడుపు నిండా తింటున్నాము, మన శాంతిగా ఉన్నాం, చేతి నిండుగా డబ్బు వస్తుంది అంటే అది 5 రూపాయలు 10 రూపాయలు వస్తుందంటే ఎవరి వల్ల వస్తుంది. ఇప్పుడు నేను సుధా అనే ఒక మనిషి తెలియడానికి కారణం ఏంటి? కెమెరా. ఈ కెమెరా ద్వారా ఈ సుధాన్ని లక్షలాది మంది చూస్తున్నారు. ఆ ప్రేమను నేను పొందేటప్పుడు మన దేవుడు అదే కదా. దేవుడికి దండం పెట్టకుండా మనం చేస్తామా? అమ్మనే పిలుస్తాం, నాన్ననే పిలుస్తాం కదా. నాకు అమ్మ. ఎంత బాగా చెప్పారమ్మా. ఎంత గౌరవము, భక్తి, ఎట్ ది సేమ్ టైం భయము ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక కెమెరా అంటే, ఒక వృత్తి అంటే చాలా క్యాజువల్గా ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. మనం సినిమాలో యాక్ట్ చేసాము, 1000 మూవీస్ చేశారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ చేశారు, హిందీ చేశారు. ఇన్ని చేసిన తర్వాత చాలా క్యాజువల్గా వచ్చి కూర్చోవచ్చు, ఇలా ఇంటర్వ్యూ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కాకుండా నాకు నిజంగా అమ్మ నాకు చూడగానే యాక్చువల్గా సుధమ్మ గారు అనగానే నిండుగా ఇలా బొట్టు పెట్టుకొని కూర్చుంటారు, ఇవన్నీ అనే ఉంటాయి. బట్ ఈరోజు వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను మిమ్మల్ని నేను కెమెరా ముందు ఇలా తిరునామంతో చూడడము అనేది. చాలా చాలా ట్రెడిషనల్గా అయిపోయింది కదా, దర్శనం అయిపోయింది కదా అని అలా వెళ్ళిపోలేదు, అలా కెమెరా ముందుకు కూడా రాలేదు. యాక్చువల్గా తుడి చేయాలి, లేకుంటే రెగ్యులర్ మేకప్ ఉండాలి, అలాంటిది కూడా లేదు. బాగా నరనరానా ఉందా? నిజమ్మా. ఎందుకంటే ఇప్పుడు స్వామివారు ఆశీస్సులు పొంది కింద దిగాను, మీ అందరికీ ఆ వైబ్రేషన్ ఇవ్వాలి. అవును. అంటే ఇప్పుడు బొట్టు అన్నది ఆయన నాలో ఉన్నారు, నాతోనే వస్తున్నారు. అలా అన్నప్పుడు నన్ను నడిపించేది ఆయనే కదా, ఆ తల్లి స్వామివారే. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం పెట్టుకున్న బొట్టుని ఎందుకు తుడవాలి? మన ట్రెడిషన్ని మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న బొట్టు పెట్టుకున్నారు, ఏదో తెలియకుండా మనం తుడుస్తాం. కానీ తెలిసి తప్పు చేయకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనది అన్నది ఉంటే వాళ్ళు నేర్పించింది మనం చెయ్యాలి. నిజంగా. ఇప్పుడు ఇది ఒకళ్ళని సించపరచడానికి అని చెప్పట్లేదు. కొన్ని మనం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకొని వాళ్ళది వాళ్ళ నమ్మకం, ఆ సంప్రదాయాలు వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ కల్చర్ అది. ఇప్పుడు మనం కల్చర్, నేను పుట్టి పెరిగేటప్పటికి మా అమ్మ నాన్న ఎలా నేర్పించారు, ఆ వాతావరణంలోనే ఉన్నాను కాబట్టి తప్పులేదు, అలాగే ఉండాలని. ఇంకోటి ఇందాక మీరు చెప్పినట్టు నేను తిరుపతి నుంచి వచ్చాను, కొండ మీద నుంచి వచ్చేటప్పుడు ఆయన పవర్ని నేను తీసుకొస్తున్నాను, నాతో పాటు ఆయన వస్తున్నారు. అలా అన్నప్పుడు అది ఎందుకు తుడవాలి? నేనుగా ఉండాలని కోరుకుంటాను. అందులో కొండ మీద స్వామివారు ఉంటే కింద అమ్మవారు ఉన్నారు కదా, తల్లి ఉన్నారు, అలాగే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారి పైకి వెళ్ళావు. యూజువల్గా చాలా మందికి అది తెలియదు. కొండకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి తిరుచానూరు వెళ్ళి తల్లిని చూసుకుని వెళ్ళిపోతారు. కాదు, అమ్మ తల్లి లేకుండా తండ్రి ఎక్కడి నుంచి తెలుసు? సృష్టి లేదు, విశ్వం లేదు.
అమ్మ తండ్రిని చూపిస్తున్నారు, తండ్రి అన్నదమ్ముళ్ళని చూపిస్తున్నాడు. ముందు కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తుంది బిడ్డ? అమ్మనే చూస్తూ అమ్మనే చూస్తుంది. ముందు మాట వచ్చేది మా. అది ఏ భాష అయినా, లోకంలో ప్రపంచంలో ఏ భాష తీసుకున్నా అమ్మ అనేది మా అంటాం. అవును. అలా అన్నప్పుడు అమ్మ ముందు. ఇలా నమ్మే వాళ్ళకి ముందు తల్లిని చూసిన తర్వాత తండ్రిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకోటి, మా అమ్మ నాన్న, మా పెద్ద నాన్న, మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, తల్లిని చూస్తే స్వామి వారి రాత్రి తల్లిని చూడ్డానికి వస్తారు కదా, ఎంతమంది భక్తులు వస్తున్నారు, అందరినీ అనుగ్రహించిన తర్వాత ఆయన ఒక్క క్షణమైనా అమ్మవారిని చూడ్డానికి కింద కొండ దిగుతాడు. అప్పుడు ఈవిడ చెప్తారంట, స్వామి పిల్లలు వస్తున్నారు, ఇంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు, నా కోసమైనా నువ్వు చెయ్యాలి కదా, ఈ పిల్లలు నిన్ను చూడ్డానికి కూడా పంపిస్తున్నాను లెక్క చెప్తారంట ఆవిడ. ఓ ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, పిల్లలు అందరూ వస్తున్నారు, జాగ్రత్తగా వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని కాపాడాలి స్వామి అని అమ్మ లెక్క చెప్తారు. మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం? ఫస్ట్ అమ్మకి. ఒక నాన్న కొట్టినా, అన్న కొట్టినా, తమ్ముడు కొట్టినా, అక్క కొట్టినా అమ్మా అంటాం. అదే కదా ఇక్కడ, ఆవిడ లోకానికి తల్లి కదా, ఆవిడ వెళ్ళి చెప్తుంది. యాక్చువల్గా నాన్న దగ్గర నుంచి మనకు అనుకున్నటువంటి రిక్వెస్ట్లో, డిమాండ్లో ఏదైనా కానీ నెరవేర్చడానికి కూడా అమ్మ వెళ్ళి చెప్తే తప్ప కాదు అనేది ఉంటుంది కదా. కావాలన్నా కూడా అమ్మ నాన్నకు చెప్పు అని అమ్మ దగ్గరికి వెళ్తాం. మెయిన్ మనం అయ్యో ఇవాళ చేయలేమే, ఇది చేస్తే ఎలా ఉంటుందో, ఏమైందో 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 అంటే అది ఆగదు, వచ్చేది వస్తూనే ఉంటుంది. మనం టెన్షన్ అవుతే మాత్రం ఏమవుతుంది? ట్రూ. ఒక చిన్న టెన్షన్ వల్ల ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది, మీ కాన్షియస్నెస్ పోతుంది, మీలో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మారిపోతుంది. ఇవన్నీ మీరు చేసే తప్పు వల్ల, మీ ఆలోచన వల్ల జరిగిపోద్ది. మనమే కదా వచ్చింది, రావడం అది పని అయితే నేను ఫేస్ చేయడం నా పని. పాజిటివ్గా అనుకుందాం, జరిగిపోద్ది. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, ఐదర్ ఇట్ మే బి అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కెమెరా ముందుకు వస్తున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు, అది కూడా ఇంటర్వ్యూ ఫర్ ఎవర్ ఉంటుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ప్రాపర్గా డ్రెస్ అయి ఉండాలి, మేకప్ ఉండాలి, టచ్అప్ ఉండాలి, హెయిర్ కూడా ఇలా పోకుండా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మీరేంటి అలా వచ్చేసరి ఇలా కూర్చున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు, మొహం కూడా చూసుకోకుండా? అంటే మీరు వాళ్ళందరూ చూసుంటారు కదా, ఆవిడ సినిమాలు ఇలా చూసాం, ఒరిజినల్గా ఎలా ఉండాలి చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఓకే, అందుకే ఇది ఒరిజినల్. అదే ఇది గోడకి సున్నం వేసినట్టు అది. ఓకే, అది మేకప్ చేసేసి మాకు ఫుల్గా ఇలా అలంకరించి కవర్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్గా వచ్చి కూర్చున్నారు, నాట్ ఈవెన్ వాళ్ళకు ఫేస్ని కూడా చెక్ చేసుకోలేదు, అసలు ఏమీ లేదు, ఆ ఫీలింగ్ అనేది కూడా లేదు అసలు. దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు. అవును, ఇచ్చిన తర్వాత నేనెందుకు మళ్ళీ పూసుకోవాలి? సో ట్రూ, సో ట్రూ. సో ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది, స్వామివారి దర్శనం అయిపోయింది. యాక్చువల్గా బేసికల్గా మీరు ఫ్రమ్ శ్రీరంగం, ఆ నరనరాన దేవుడు భక్తివాన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవే వినిపిస్తూ ఉంటాయి, అటు శ్లోకాలు వినిపిస్తుంటాయి, సుప్రభాతము ఉంటుంది, గుడి గంటలు ఇవన్నీ ఉంటాయి. సో అదే సంప్రదాయబద్ధమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు పూజలు చేసుకునేటప్పుడు మడి కట్టుకుంటారు, మడి చారంటారు కదా, అదే టైప్లో చీర కట్టుకుంటారు, అంతేనా? అవును. ఎంతసేపు చేస్తారు యూజువల్గా పూజలు మీరు? గంటన్నర చేస్తాను అమ్మ. ఇప్పుడు 2 గంటలు వాకింగ్, గంటన్నర పూజ. యాక్చువల్గా ఎలా టైం దొరుకుతుంది? ఇటు షూటింగ్లు, షెడ్యూల్స్, టైం ఫాలో అవ్వాలి, పంక్చువల్గా ఉండాలి అంటే మనలోనే ఉంది కదా అవన్నీ. ఇప్పుడు 6 గంటలకి లేవాల్సింది ఉంటుంది, 4 గంటలకు లేస్తాం. మనం చేయలేమన్నది ఉండకూడదు కదా, అందుకే 4 గంటలకు లేస్తా. 4:30 రెడీ అయిపోతాను, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక గంట పూజ చేసుకుంటా. పూజ అవుతూ ఉన్న కొద్దీ అక్కడ వంటలు చేసేస్తాను, మధ్యలో శ్లోకాలు చదువుతూ స్వామివారిని తలుచుకుంటూ. అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది, స్వామి కోసం చేస్తున్నాం ఆ ప్రసాదం. అప్పుడు ప్రసాదం బాగానే వస్తుంది. ఏ వంట అయినా మనస్ఫూర్తి పెట్టి చేస్తున్నాం, స్వామి కోసం అనుకుంటూ చేస్తున్నాం. మనం చెప్పే మంత్రాలను బట్టి అక్కడికి వెళ్తుంది కదా వైబ్రేషన్, అది ఉంటుంది, అది బాగానే ఉంటుంది. 6:30కి బయలుదేరుతాం. మధ్యాహ్నం మనకి లంచ్ టైం ఉంది, 1 అవర్ నిద్రపోతాం, పవర్ నాప్ ఉంటుంది. ఈవినింగ్ తొందరగా ఇంటికి వచ్చేస్తున్నాం.
వచ్చిన తర్వాత మన ఆరోగ్యం, మన హెల్త్ కాన్షియస్నెస్ అక్కడ ముందుకు వస్తుంది. మనం వెళ్ళాలి, చెయ్యాలి. ఏదైనా మనం చెయ్యలేము అనుకుంటే చేయలేం. నేను చేస్తాను అనుకుంటే చేయగలుగుతాను. ఓకే. అదే టైమింగ్ కరెక్ట్గా 9:30 డీప్ స్లీప్లో రెండో లోకంలో ఉంటాను నేను. ఓ మార్నింగ్ 4:30, 5కి లేచిపోతాను. 9:30 వరకు పడుకుంటారు ఇంకా? ఏనుగు వచ్చి పక్కన దాన్ని తొక్కినా కూడా తెలియదు నాకు. అవునా? మా వాళ్ళకే చెప్పేస్తాను, వాళ్ళకే తెలుసు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చెప్తే నవ్వుతారు. స్కూల్ డేస్లో వెన్ ఐఎమ్ స్కూలింగ్, సెయింట్ ఫిలోమినాస్ అని ట్రిచీలో ఉంది, అక్కడే చదివాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం నుంచి మా వాళ్ళు తమిళ్ తెలియకుండా పోతుందేమోనని తమిళ్ మీడియంలో పెట్టారు కొన్ని. ఓకే. 8th to ఓల్డ్ పియూసీ నేను అక్కడ తమిళ్ మీడియంలో పెట్టారు. ఒక 3-4 months తమిళ్ రాక చాలా కష్టపడ్డాను. మనం తర్వాత పికప్ అయిపోయింది. వెళ్తే మధ్యాహ్నం మా టీచర్స్ చెప్పేవాళ్ళు, అలాగా నిద్రపోతుంటే, యు ఆర్ అ గుడ్ స్టూడెంట్, ఐ నో, గో అండ్ స్లీప్ ఇన్ ద లాస్ట్ బెంచ్, ఓకే అనేవాళ్ళు. వెళ్ళిపోయి నిద్రపోయాను. ఇప్పుడు నేను స్కూల్ ఫినిష్ అయ్యే వరకు, కాలేజ్కి పియూసీ కాలేజ్కి వెళ్ళేటప్పటి వరకు అలాగే ఉండేదాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీబడి నోస్, మన వాళ్ళు అందరికీ కూడా తెలియదు. లంచ్ తర్వాత ఒక పవర్ న్యాప్ ఉంటుంది, 20 to 25 minutes కంపల్సరీ పడుకుంటా. ఓకే. ఇంకోటి మనకి మేకప్ అవన్నీ టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి దేవుడు ఇచ్చిన వరం అది. లేకపోతే గంటలు గంటలు కూర్చోవాలంటే కష్టం. నిజంగా ఏం ప్రాబ్లం లేదు కదా. ఇదంతా నాకు ప్లస్, అందుకే హెల్తీగా ఉన్నాను, ఆరోగ్యంగా అక్కడ వచ్చింది. సో డైలీ తిరునామం పెట్టుకుంటారా మీరు? ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఇదే పెడతాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో చూసాను నేను, కనిపిస్తోంది, అందుకే ఇలా తీసి డైలీ పెట్టుకుంటారు. పూజ అప్పుడు కంపల్సరీ ఉంటుంది. గుడికి వెళ్తే కంపల్సరీగా ఇది ఉంటుంది, మడి కట్టుకుంటాం. అంటే మనకి వాళ్ళు అంత ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు దేవుడు. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఇంత టైం ఇవ్వలేమా? ట్రూ. మనం భోజనం పెట్టుకున్నాం, కంచంలో భోజనం ఉంది, మన ఆకలి తీరాలని మనం తింటున్నప్పుడు, దానికోసం టైం స్పెండ్ చేసినప్పుడు, ఆ అన్నం ఇచ్చి, ఈ శరీరం ఇచ్చి, ఇంత మంచి అమ్మ నాన్నని ఇచ్చి, ఈ లోకాన్ని మన కోసం దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన కోసం ఒక 10 నిమిషాలు మనం స్పెండ్ చేయలేము. అందుకే నేను అదంతా ఇష్టంగా చేస్తాను.